యెహోవా ఇల్లు కట్టించని ఎడల అనుంది. If the Lord doesn't build your house, what then? అంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే, What if your word you gave you're not able to keep? ఇప్పుడు నేనేం మాట్లాడానో నేనేం చెప్పానో వద్దు. నువ్విచ్చిన మాటకే, నువ్వు పలికిన దానికే, నువ్వు దేవుడి ముందు ఏ విధంగా పలికావో, ఏ విధంగా యాక్సెప్ట్ చేసావో, ఏ విధంగా రిలీజ్ చేసావో దాని మీద నువ్వు నిలబడి ఉన్నావా లేదా? Forget about what God is giving you instructions. At least are you able to follow those covenants or that word that you gave to God and to others? కదా, పరలోకంలో ఉన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ నోటితో పలుకుతున్నావు. You're saying, our Father who is in heaven, holy be your name. మరి ఆ పరిశుద్ధపరచబడాలి అని అంటే నీ చేతిలోనే ఉంది, నీ నోట్లోనే ఉంది. If you want the name of the Lord to be holy and hallowed, it's all in your mouth and it's in నీ your thoughts చిత్తము and in your hands. పరలోకంలో జరిగినట్టు భూమి మీద జరగాలి అని అంటే దానికి అర్థం ఏంటి? నా జీవితంలో కూడా జరగాలని నువ్వు అడుగుతున్నావు. నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడినప్పుడు నీ అపరాధము నీ పాపము నిన్ను పట్టుకొనును. మరి నాకెందుకు ఇలా జరిగిందని క్వశ్చన్ వేసుకుంటే నీలోనే జవాబు ఉంది. ఎవరు చెప్తారు నీకు? ఎవరు ప్రార్థన చేసి చెప్తారు? When you have not kept your own word that you gave to God, therefore your own transgression and sin has found you. అంటే దానికి అర్థం ఏంటి? So what does it mean? నీ ఫౌండేషన్ లో దేవుడు, నీ ఫౌండేషన్, నీ పునాది, నీ వాక్యం అనే పునాది దేవుడు వేసారా, నువ్వు వేసుకున్నావా? Now, who has laid your foundation spiritually according to the word? Is it from ఇప్పుడు God or is it వాక్యం your own? వింటున్నావు నువ్వు. For instance, you are hearing the word. నేను చెప్తున్నాను మీతో, I'm telling you certain దేవుడు things. నిన్ను చూస్తారు, పక్క వాళ్ళని కాదు అని. I'm saying God will see you only, not your ఆ neighbor. విత్తనం నీలో వేస్తా, And the Lord has put that seed ఒక inside you. సిచ్యుయేషన్ వస్తది. And a situation has come. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? What happens when the situation అందరి comes? ముందు కూడా అరిచేయడం జరుగుద్ది. And you'll start shouting in front of everybody. అందరి ముందు అరిచేసరికి ఏమవుతుంది అక్కడ? What will happen if you shout in front of everybody? నువ్వు ఇంత మంచిగా ఉంటావు, అందరి ముందు ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది టెస్టిమనీ అని అడుగుతారు. So the Lord asks, you are so good, but since you shouted, what will happen to your testimony in front of everybody? అప్పుడు వాళ్ళు ఏమంటారు? What will they say? పరీక్ష వాళ్ళకి, నాకు కాదు. They will simply say, test is theirs, not mine. అంటే వాక్యం నీకు ఎలా అర్థమైంది? So how did you misinterpret the word? పరీక్ష నీకనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు, వాళ్ళకని చెప్పి నువ్వు తీసుకున్నావు. అంటే నువ్వు వినే వాక్యం ఆ విధంగా అర్థమైంది నీకు. You didn't realize the word of God that you shouted and the test was for you. But instead you said the test is for them because they have to have patience. అదే ఇంకొకరు కూడా వింటారు, And somebody else will hear you. వాళ్ళకి కూడా గట్టిగా అరిచే అవకాశం వస్తది. They'll also get very chance to shout at you. అవకాశం ఇవ్వద్దు. But they'll say, no, I'm not going to give a chance to దేవుడి shout. నామానికి దూషణ రావద్దు. I'm not supposed to bring a blasphemy to the name of God. Let me remain quiet. అంతే. అంటే దేవుడు నిన్ను చూశారు, Therefore God has seen you. అంతే. వాక్యం ఒక్కటే, రిసీవ్ చేసుకునే విధానం వేరే. The word is the same, but the way you perceive and receive. అంటే దేవుడు నిన్ను చూస్తారు అన్నది నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి నువ్వు విన్న వాక్యమే నీ మీద పట్టుకుంటుందని అర్థం అక్కడ. You are failed in the word that you have given to God. Therefore, whatever word you have come, it will come and catch you. అంటే ఇక్కడ నుంచి విన్న వాక్యము ఏ విధంగా నువ్వు కట్టుకుంటున్నావు? So how are you building your house? By what word? ఇక్కడ నుంచి కరెక్ట్ గానే చెప్తున్నా. Here you are saying correctly. ఇన్ని ఫీట్స్ తీయనంట. Here I'm telling correctly that you need to dig so deep. నీకేమనిపిస్తది? But what will appear to you? 3 ఫీట్లు తీసినా చాలని నీకు అనిపిస్తది. I will say dig, but for you, you will assume that it's 3 feet is sufficient. తీయమంటాను. But actually, I wanted you to dig 7 feet. నీ ఆలోచనలో ఏంటి? But what's in your thoughts? ఈ 3 ఫీట్లు తీసినా 5 ఫ్లోర్లు వేయొచ్చని అనుకుంటావు. You'll be thinking, if I take 3 feet, I can నేనేమంటా build 7 5 floors. ఫీట్లు కూడా నువ్వు 5 ఫ్లోర్స్ కడదాన్ని నువ్వు 7 ఫీట్లు తీయనంట నేను. But I will say to build even 5 floors, dig 7 feet deep. అంటే అక్కడ ఏమవుతుంది? నీ అండర్స్టాండింగ్ ఆపరేట్ అవుతుంది కాబట్టి నువ్వు నీ ఆలోచనతో నువ్వు ఇల్లు కడతాం మొదలెడుతున్నావు. Therefore, since your thoughts have dominated, you will start building your house with your own thoughts. అప్పుడు నేనేం క్వశ్చన్ అడుగుతా? So therefore, నీ పునాది దేవుడు వేశారా, నువ్వు వేసుకున్నావా? Question. Therefore, this first question I will ask you is, who has laid your foundation? Is it from God or is it on your own? ఇది నీకు అర్థమైపోయింది అనుకో. If you're able to understand this point, నీ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటో నీకు అర్థమైపోతుంది. you will understand what your present scenario is. నీ లైఫ్ ఏంటో నీకు తెలిసిపోతుంది. You will understand what your life నీ is. ఫ్యూచర్ కూడా నీకు And తెలిసిపోతుంది. you'll know your future also. నువ్వు వేసుకున్నావు అనుకో, But if you ask, ఎందుకంటే నువ్వు ఏమనుకున్నా నువ్వు వర్ధిలవు కాబట్టి. you will not be blessed also because your foundation was not built by God. ఎందుకంటే సొలొమోనుతో ఏమంటారు? నేను నీకు ఏమి ఇయ్యగోరుతున్నా దాన్ని అడుగు. It was asked of Solomon by God, whatever I want to give you, ask of that. అది ఓల్డ్ టెస్టమెంట్. That was from the Old Testament. న్యూ టెస్టమెంట్ కి వచ్చేసరికి ఏముంది? What is there in the New Testament? మనకున్న ధైర్యం ఏమదనగా, This is our confidence that we have in ఆయన Christ. చిత్తానుసారము మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించును. Whatever we ask according to His will, we will get it. అంటే
ఇక్కడ రెండు ఒకటి, అవునా కదా? Both are same, isn't it? రెండు ఒకటే కదా. నేను ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగని సొలొమోన్ అడిగారు. To Solomon it was told, whatever I want to give you, ask of that. మనకున్న ధైర్యం ఏంటి? This is the confidence that we have in దేవుడి Christ. చిత్తానుసారంగా మనం అడిగేది. That whatever we ask according to the will of Christ, we'll get దేవుని it. చిత్తంగా మనం అడిగితే అది మనకు అనుగ్రహించబడుతుంది. Whatever we ask according to the will of God, we'll get it. ఈ రెండిట్లో కూడా దేవుడి చిత్తం ఉంది. We can see the will of God in both. ఇప్పుడు చూద్దాం. Psalms 127 verse 1. కీర్తనలు 127వ అధ్యాయము మొదటి వచనం. Psalms 127 verse 1. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నీ ఫౌండేషన్ నువ్వు వేసుకుంటే నేనేం చేయగలుగుతా అని అడుగుతుంది ఇక్కడ వాక్యం. The word is telling, if you built your own foundation, not the Lord, so what can God do? కదా. ఆ అబద్ధ ప్రవక్త ఏమన్నాడు? What did the old prophet say? నేను నీ వంటి ప్రవక్తనే. He told the unknown prophet, who was a man of God, I was a prophet like you. ఒక దేవదూతకి ఆజ్ఞ ఇచ్చి వర్తమానము పంపి నా దగ్గరికి పంపించి నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టమని చెప్పారు. The old prophet lied to the unknown prophet, telling that even I got a message from the angel of God that I have to feed you, so come back. నేను కూడా దేవుని యొక్క ప్రవక్తనే. Even I am a prophet of God. ఆహా, నేను నీ వంటి ప్రవక్తనే. Even I am a prophet like you. నాకు వాక్యం తెలుసు. Even I know the word. నేను వాక్యం చెప్పగలుగుతా. Even I can share the word. నాకు దేవుడు ఎప్పటి నుండో తెలుసు. నాకు I know God since I was young. ప్రతి వాళ్ళ గురించి దేవుడు నా మైండ్ లో ఏం చేస్తారో నేను చెప్పగలుగుతాను. నేను I can tell what God is telling. I can tell to everybody. మరి ఆ ఇల్లు ఎవరు కట్టారో తెలియకుండా నీ గురించి నీకు ఎలా చెప్తారు? But when you do not know that person, what is his foundation? What can they tell about you? అతని ప్రవర్తన ఏంటి What is their character? కదా. అబద్ధం చెప్తూ ఉంటారు, They will be telling lies. మోసం చేస్తూ ఉంటారు, And they're deceivers. అబద్ధాన్ని నమ్ముతాడు, They believe in ఆ lies. అబద్ధాన్ని 10 మందిని మ్యానిపులేట్ చేస్తాడు. And they will go about share to 10 people in దేవుడికి నీ మీద manipulating ఒక way. ప్రణాళిక ఉంది, నాకు చెప్పినవన్నీ నీకు చెప్తాను అని అంటారు. They will say, I have a plan. God, whatever tells me, will tell you. ఎలా తెలుస్తుంది? ఎలా గుర్తుపడతావు నువ్వు? How can you recognize whether it's come నీ from God or not? ఫౌండేషన్ దేవుడు వేస్తే నువ్వు గుర్తుపడతావు. If your foundation is laid by God, you can recognize these kind of అదే people. నీ ఫౌండేషన్ కూడా నువ్వే వేసుకున్నావు అనుకో, ఇద్దరు కూడా ఒకే గుడ్డి వాళ్ళు వెళ్ళి ఇద్దరు గుంటలో పడతారు. But if you lay your own foundation, both are blind people will go and fall in the pit. కదా. నువ్వు నీ పునాది దేవుడు కట్టకపోతే నువ్వు ఆయన ఎంత ఆరాధించినా ఎంత ఉపవాసం చేసినా వ్యర్థమే. If a foundation is not laid by God, no matter how much you worship, how much you read, how much you preach, is all vain. దేవుడు ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. Unless the Lord builds the house, they labor in vain who build it. నువ్వు కట్టుకుంటే నీకు సంతోషం ఉండదు. When you build, you will not have peace. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావు కానీ నీకు అందులో ఆనందం ఉండదు. You might bring the best of the materials, but you will not కూడా have peace. ఎందుకు బతికానని ఆలోచిస్తావు నువ్వు. You will say, why am I alive? కడుపు నిండా తినే ఆ పరిస్థితి కూడా ఉండదు నీకు. You may not eat a full-fledged meal. అంతే. దానికి అర్థం ఏంటి? What does it mean? ఇల్లు నువ్వు కట్టుకున్నావు, Because you built your house. డబ్బు నువ్వు సంపాదించుకున్నావు. You earn the money. మీకు విషయం చెప్పేదా నేను? I will add one more point. ప్రపంచంలో అందరినీ ఒక్కరు పరీక్షిస్తున్నారు. The entire world is examined by one person. ఎవరిది? Who is that? ప్రతి వాళ్ళని పరీక్షించేది డబ్బు. Money అది is, వచ్చినప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. అందుకని దాన్ని కాళ్ళతో తొక్కి పెట్టాలి ఎప్పుడు. money tests your faith and your well-being. అంతే. Because when people get the money, they behave weirdly and differently. When నీకు people వాక్యం don't have, దొరికిందంటే అది నీ వెనకాల పడి వచ్చేది. డబ్బు వెనకాల పడి అది నన్ను నీతో పెట్టుకో, నువ్వు చెప్పినట్టు వింటా, నేను నీకు మౌల్డ్ అవుతానని నీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేది డబ్బు కదా. కానీ మనం డబ్బు మీద దృష్టి పెట్టామనుకో, అది ఎంతో మందిని నాశనం చేస్తుంది. money will come అదే and నేను lure you. పరీక్షిస్తాను, నువ్వు దేవుడిలో ఉన్నావా లేదా అన్నది. Money will lure you, tempt you, entice you, whether you are there in God or not. It will come behind you and say, keep me, and I will ensure everything will be good. But with that money in your hand, you will be the reason to destroy so many people's lives. డబ్బు అవసరమని నాకు తెలుసు. I know money is important. నీకు చెప్పలేదా? ప్రసంగి 2:26 ఏం చెప్పాం? What did I tell in Ecclesiastes 2:26? వస్తదే అంటే నీకు అంత ధైర్యంగా, అంత కాన్ఫిడెన్స్ గా నీకు చెప్పడానికి కారణం ఏంటి? What's the reason of speaking so confidently about that ఆజ్ఞ ఇస్తే verse? వస్తది. If you command, it will come. యోసేపు డబ్బు ఉన్నాడా? Was Joseph a rich man initially? దావీదు డబ్బు ఉన్నాడా? What about David? మరి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు? What about Abraham? ఏ What was స్థితిలోకి వెళ్ళారు?
What was the position and బంగారు status? గిన్నెల్లో తినే స్థితిలోకి వెళ్ళారు. They went to the state where they were able to eat కానీ in వాళ్ళ golden బుద్ధి bowls. మారలేదే, But their attitude did not change వాళ్ళ towards God. ప్రవర్తన మారలేదే. Their behavior did not change. నీ సన్నిధిలో నిలబడటానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని చెప్పుకుంటూ తిరిగారు. David said, "Who am I, Lord, that you are so considering me and my అంత family?" పెద్ద రాజుగా ఉండి చెప్పులు లేకుండా కూడా ఆ కొండ ఎక్కుతున్నప్పుడు నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నానని మాట్లాడాడే కానీ నేను రాజుని, నాకు ఎంత డబ్బు ఉంది కానీ నా పరిస్థితి చూడు ఎలాగైందని అనలేదు అక్కడ. Such a great king he was, and he was walking without footwear, and he said, "I brought this upon myself." He was totally humbling himself. He did not say, "I am a king and I am so and so." నీ ఫౌండేషన్, నీ పునాది నీ ప్రవర్తనను మారుస్తుంది. Your నీ పునాది foundation. నువ్వేసుకున్నావనికే అంటే నీ ఆలోచన విధానం మారుతుంది. నీ పునాది దేవుడు వేశారంటే నీ ఆలోచన సూపర్ గా మారుతుంది. If your foundation is laid by God, then your character will be too good. But if your foundation is laid by yourself or something else, then it will be totally weird and wrong. కదా, యోబు ఎంత మంచోడయ్యా. Job was such a wonderful person. ఆ జోబ్ Yes. 29 చెప్పలే ఏముంది, What's that? Job 29. నా రొట్టె విరిగి నేతిలో పడిందని అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఏ పని చేసినా అది జరుగుతుంది అక్కడ. ఏది పని పనుకున్నా అది ఒక రాంగ్ గా వెళ్ళినా కూడా దేవుడు దాన్ని మంచిగా మార్చేయడం జరిగింది. Whatever Job did, everything was fruitful. Even by mistake he did something that turned out to be good to him. అంతే. నువ్వు మాట్లాడు, అయ్యో నేను పొరపాటు చేశాను అన్న ఆ రిపెంటెన్స్ నీకు వస్తా చూడు, వచ్చిన వెంటనే దాన్ని కూడా నీకు దేవుడు నీకు అనుగుణంగా మార్చేస్తారు. The moment you feel repentant and say, "Oh, I should have," ఇంత మంచిదేం నేనైతే ఎక్కడ చూడలేదు. Amen. The moment you repent immediately and say, "I should have spoken like that, I shouldn't have behaved like that," means God will turn that also favorable to you. ఒక్క దేవుడి never వల్లే seen such a wonderful God. జరుగుతుంది. And this is possible only through God. ఈ శరీరం ఉంటా చూసావా, This body ఐగుప్తు. is like Egypt. ఈ ఆలోచన ఉంటది చూసావా, And these thoughts. ఐగుప్తు. And this is nothing but Egypt. ఈ బుద్ధి లేని దెయ్యము ఈ ఐగుప్తు. This senseless demon, which ఓకే, is Egypt, నువ్వు వ్యభిచారం చేస్తే తప్పేమీ లేదని అంటది. even if you commit adultery, you'll say there's nothing wrong in what you're doing. నువ్వు బూతులు మాట్లాడితే అయ్యో నేను తప్పు చేశానే అని నిన్ను అన్నవద్దు. నువ్వు అన్నావనుకో ఏమి కాదు, వాళ్ళదే తప్పు అని అంటది. Even when you use abusive words, it will say there's nothing wrong in abusive words in what you said. It will say the other person has committed a mistake. సపోజ్ నువ్వు అయ్యో అయినా సరే నేను ఇలా అనకూడదు కదా అని అన్నావనుకో, But if you say, "No, I'm not supposed to ఈ speak," ఐగుప్తు ఏమంటది? what will Egypt say? వాళ్ళు నిన్ను అనలేదా, వాళ్ళు మాట్లాడలేదా, వీళ్ళు మాట్లాడలేదా, వాళ్ళు అనలేదా, ఇన్ని మాటలన్నా నువ్వు భరించలేదా, కాబట్టి నువ్వు అన్న మాటలు తప్పేమీ లేదా అని అంటారు. The Egypt that is inside you will say there's nothing wrong in what you have uttered because they have provoked you. They made you speak like that. And they also spoke like that. So there's nothing wrong in when you use bad words. కదా, నీ పునాది దేవుడు వేస్తే If your foundation is laid by థాట్ God, కూడా నీ కాలు కింద పడి ఉంటది. your thoughts will come to your feet when your foundation is laid by God. కాబట్టి నీ ఫౌండేషన్ దేవుడు కట్టకపోతే నువ్వు ఎంత ఆరాధించినా ఎంత కష్టపడి ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. So unless the Lord builds your house, your labor is in vain, your worship, everything becomes vain. కదా, ఏదో డబ్బు చూసేసరికి నాకు తిరుగులేదు, నాకు దేవుడే ఆశీర్వాదం ఇచ్చేసారు అని అంటారు. People see money and then say, "God has given this money," and ఏమైంది then say there's no నెబుకద్నెజర్ turning back. రాజుకి? What happened to Nebuchadnezzar? ఏమైంది నెబుకద్నెజర్ రాజుకి? What happened to him? గోళ్ళు పెరిగి జుట్టు పెరిగిపోయి ఇట్లాగా His గడ్డి nails తిన్నాడు. grew and his hair grew like a wild animal and he started eating grass. కదా, దేన్నైనా మార్చగలిగే శక్తి నువ్వు నమ్మిన దేవుడు, జీవించి ఉన్నాడని నమ్మిన దేవుడు, ఆయన చూస్తున్నాడని భయభక్తులు కలిగిన నువ్వు, నీకు మాత్రమే ఆ గ్రహింపు తెలుస్తుంది. Only you can understand because God is able to do that in your life when he has laid the foundation in your life. కదా, Point. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే. Correct. Unless the Lord guards the city, the watchman stays awake in vain. అంటే తెలుసా, You know what it means? నువ్వు నేర్చుకున్న వాక్యానికి కూడా కాపుదల ఉండాలి. That means the word that you are learning also needs divine protection, guarding. It has to be guarded. దానికి కూడా నీకు కాపుదల ఉండాలి. Even that requires to be guarded by you. దేవుడు నీ పునాది దేవుడు కడుతున్నారు అంటే And when God is building your foundation, నువ్వు విన్నది కూడా నీకు కాపలా ఉంటారు. whatever you heard also will be guarded. లేదనుకో, నువ్వు కట్టుకొని ఎంత దేవుడి వాక్యం విన్నా కూడా అది నీకు కాపుదలగా ఉంటుంది. Otherwise, no matter how much you heard the word of God, it will not be guarded because God has not built your house. అప్పుడు ఏమవుతుంది? So what will happen? దేవుడు కాపుదల లేనప్పుడు నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా వ్యర్థమే. So when God protection or guard is not there, guarding is not there, no matter how much you learn, it's in vain. మరి ఎవరై ఉంటారు వీళ్ళు? So who these people are? Matthew 13:19. Matthew chapter
13 verse 19. Parable of sower. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా ఉమ్, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఉమ్. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. వీడే ఎవరు? వాడి ఇల్లు దేవుడు కట్టడు, వాడి కాపుదలుగా కూడా దేవుడు ఉండరు. కానీ దేవుడు నాకు ఇది చేశారు, దేవుడు అది చేశారు, దేవుడి వల్లనే అని చెప్పుకుంటారు. God has not built his house. God has not even guarded his house. But he says that God has given me all these things. నువ్వు అగ్నిగుణంలో పడే వరకు కూడా వాడు నీ వెనకాలే ఉంటాడు Until the devil puts you into a hellfire, the devil will be always there with you. కదా. కానీ ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో పడిపోయినా కూడా దేవుడి యొక్క పునాది నీలో ఉంటే ఆ అగ్ని గుండం లోపలికి వచ్చి కూడా నేను బయటకు తీసుకొస్తాను. But if your house is built by God on your foundation, even if somebody puts you into the fire, God will come and save you like the fourth person. కాబట్టి త్రోవ పక్కన పడే వాళ్ళు ఎవరంటే దేవుడు ఇచ్చిన ఫౌండేషన్ కన్నా తన సొంత ఆలోచనతో, వాళ్ళ ఆలోచనతోనే బతికేస్తారు. వాళ్ళ ఆలోచనలో జీవితం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలోనే ఎదుటి వారిని కూడా ఆలోచనతోనే వాళ్ళకి స్క్రిప్ట్లు రాసేస్తారు మనుషులు. The people go with their own thoughts and assumptions and all. They prepare a script even on behalf of others. They write wrong stories about them. These are the people whose seed is fallen on అందరూ the wayside. నార్మల్ గానే ఉంటారు, అందరూ నార్మల్ గానే ఉంటారు, Everybody will be normal. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. Everybody caught up with their own కానీ life. వీళ్ళు కూర్చుని ఏమంటారు, త్రో పక్కన పడిపోయిన వాళ్ళు గురుగు ఎవరేస్తారు? దుష్టుడు వేస్తారు కదా. And who are these people whose seed is laid on the waveside? Because the tares have entered into their mind. What will their thinking be? నేను అనుకుంటా వీళ్ళందరూ కలిసి నా గురించి మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నాను. They will say, I think all of them are talking about me. నాకు వచ్చిందంటే కన్ఫర్మ్. ఇంకా If it's come to me, means it must be నాకు true. చాలా నేను పలికింది జరిగేసింది And whatever I spoke has come to pass. కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, And they are talking about me, వీళ్ళు they say. అనుకుంటారు. And this is how they think. అమ్మో నాకు అంత సమయం లేదు. అంత సమయం ఉంటది వాళ్ళకి? Boy, really, I don't have so much of time to think like this also. ఆ? అంత సమయం ఉంటదా Do they have so much of time? కదా. ఆ సమయంలో ఎన్ని మార్చుకోవచ్చు, So ఎంత many- పశ్చాత్తాపడొచ్చు, ఎంత చక్కగా కుటుంబాన్ని కాపాడుకునే అవకాశం ఒక్క నిమిషం కూడా చాలు. There's so much of time is there, they have wasted. You could have repented. You could have think about your family. You would have thought about the word of God. కదా. అంటే రాజ్యంను గూర్చిన వాక్యం విని గ్రహింపక, దేవుడి వాక్యం విని తన సొంత ఆలోచనతో ఫౌండేషన్ వేసుకుంటారు. When anyone hears the word of the kingdom and does not understand, because they shew with their own kingdom, that means their own thoughts. చెప్పాను కదా, ఎంత విన్నా కూడా విన్న వాక్యం కూడా వ్యర్థమే అని చెప్పానే లేదా? No ఇప్పుడు matter how much hard they heard, everything that they heard is gone in vain. దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? And what will the evil one or the wicked one వాని come? దాంట్లో ఉన్నదాన్ని విత్తిన దాన్ని ఎత్తుకుని పోతాడు. He will snatch away everything that has been sown in the heart, and he will sow what is there with him. ఎందుకు ఎత్తుకుపోతాడు? Why does he snatch away what the word of God is there? విన్న వాక్యాన్ని వాడు ఎందుకు ఎత్తుకుపోతాడు? Why does he snatch away the word of God from a person's heart? దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు. వాడు కూడా వాడుకోలేడు. He can also cannot use it. జాగ్రత్త పెట్టుకుని ఒకానొక సమయం వచ్చాక నీ దగ్గరకు వచ్చి ఏమంటారు, వాళ్ళు మంచిగానే చెప్పారు కానీ నువ్వే కదా ఇలా లేవని నువ్వు విన్న వాక్యాన్ని తీసుకొచ్చి నీకు ముందు పెడతాడు వాడు. He will come and present you like this. Though he stole that word from your heart, he'll say, whatever the other person came and told you, that word of God was right, but you did not believe, you did not accept. స్క్రీన్ షాట్లు తీసి పక్కన పెట్టుకున్నావు, అదే మనకు ప్రూఫ్లు. They will say, let us take a screenshot, let us forward. This is a proof అలాగా that we can have. నువ్వు విన్న వాక్యమే వాడు ప్రూఫ్. And likewise, whatever word you have heard will be his proof towards వచ్చి you. దేవుడి దగ్గరకు వచ్చి నుంచి ఏమంటారు, మీరు కరెక్ట్ గానే చెప్పాడు, వాడు సరిగ్గా ఏం లేదు. He will come and say, you told correctly, but he didn't hear properly. నేను వెళ్ళి పరీక్షించేవాడిని. I gone and examined him. పరీక్షించినప్పుడు అతనికి నమ్మకంగా లేదు అని కనిపించింది నాకు. And when I went and examined, I saw that there was nothing good in him. కాబట్టి అది నేను ఎత్తుకుని వెళ్ళిపోయానని దేవుడికి వచ్చి చెప్తాడు. Therefore, I have stolen what you have sown in the heart. That's what the devil will tell to God. అంతే, అందుకనే ఎత్తుకుపోయి పెట్టుకుంటాడు. That's the reason for his stealing. అంటే దానికి అర్థం ఏంటి? And what is the meaning? మార్క్ 7:6-9. మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 6-9. మార్క్ సువార్త 7వ అధ్యాయం 6 నుంచి 9 వచనములు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా నున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. వేషధారణ అంటే మళ్ళీ పులిపిండి వచ్చేసింది అక్కడ.
Whenever Hippocrates meaning, that means the leavened bread has come. ఐగుప్తు వచ్చేసింది అక్కడ. Egypt has come in. ఎందుకంటే ఇక్కడ కూడా వాక్యం ఉంది, అక్కడే కాదు ఇక్కడ చెప్తారు వాక్యము. They said not only there, even here also there is word of God. They అక్కడే say కాదు అద్భుత కార్యాలు ఇక్కడ జరుగుతాయి. miracles do take place here also. They మరి say. అవును, మరి మోషే కర్ర విసిరినప్పుడు పామయింది, వాళ్ళ మంత్రజ్ఞులు వేసినప్పుడు కూడా పామయింది. It is true, when Moses put out the staff that turned out to be a snake, so did the magician's staff also అందుకే was put. అక్కడ ఫెరో నమ్మడానికి ఆలోచించాడు. That's a reason for Pharaoh's mind got confused. దేవుడు చేసిన కార్యాలు దెయ్యం కూడా చేస్తుంది. Whatever God does, the devil is కానీ capable of doing to దేవుడి some వాక్యంలో extent. కఠినమైన మనస్తత్వం లేదు, దెయ్యంలో కఠినమైన మనస్తత్వం ఉంది. But in God there is no stubborn heartedness, but in devil he is very stubborn and arrogant. అంతే కదా. కాబట్టి నేను కూడా గొప్ప కార్యాలు చేశాను, నేను ప్రవచించలేదా, నేను అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్పడానికి లేదు కదా. Now they cannot say even we have done great miracles and signs and wonders. అంటే నువ్వు మనుషుల దగ్గర నుంచి నేర్చుకున్న, దేవుడి నుంచి నేర్చుకోవాలి. నీ ఫౌండేషన్ దేవుడి దగ్గర నుంచి రాలేదు, మనుషుల నుండి వచ్చింది అనమాట. You have not learned from God, you learn from people, and that's why your foundation is not from God, it was your own foundation. దేవుడు నీ ఇల్లు కట్టకపోతే నువ్వు కట్టిందంతా వ్యర్థమే. Everything దేవుడు becomes నువ్వు vain విన్న వాక్యానికి కాపుదలుగా లేకపోతే నువ్వు విన్న వాక్యం విన్న కూడా వ్యర్థమే. unless the Lord builds a house, everything is in vain. And if God doesn't guard the word of God in your heart, that means that is your responsibility. Even that is becoming vain in your life. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించురు అని వ్రాయబడినట్టు, వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించినది సరియే అని అంటున్నాడు ఇక్కడ. Teaching as doctrines the commandments of men, for laying aside the commandment of God, you hold on to the tradition of men. నువ్వు దేవుని ఆజ్ఞలు నాకు తెలుసు అని అందరూ అంటారు. Everybody- నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు, నీలో ఆజ్ఞలు ఉన్నాయా లేవా అని నీకు తెలుసా? You know the commandment of God, but does the commandment of God know who you are? Are you able to keep it inside and practice it? చూడండి 8-9 వచనాలు. Verses 8 and 9. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అయిపోయింది. ఇది చేసే సొలొమోను పడిపోవడానికి కారణం. The reason for Solomon's downfall is this, because he followed the traditions of man rather than following the traditions of God. పడిపోయిన తర్వాత అతనిలో ఉన్న జ్ఞానము వివేకముతో దేవుడు ఏ విధమైన జ్ఞానము వివేకము ఇచ్చారో అది మొత్తము ప్రసంగి అన్న బుక్ లో రాయించారు. And after his downfall, because of his experience, he wrote the book of Ecclesiastes. కదా. జ్ఞానముతో కూడిన వివేకము అది ఒక్క దైవ జ్ఞానానికే ఉంటది, మనుషుల జ్ఞానానికి ఉండదు. మనుషుల జ్ఞానంలో మ్యానిపులేషనే ఉంటది. Knowledge that comes with understanding, and both are complementing to each other. This is godly wisdom. ఐజియా 29:13 చూడండి. ఐజియా 29 verse 13. యెషయా 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నా ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొననివి. అంటే పాత నిబంధన అని చెప్పడానికి లేదు. అంటే ఆ కాలం నుండి కూడా అలాగే ఉండిపోయి ఈ కాలానికి కూడా అదే ఉండిపోతుంది. ఒక్కరికి దేవుడి వాక్యం తెలియదు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడికి కోపం రాదు అని క్లియర్ గా చెప్తున్నారు. The Old Testament and the New Testament talks about the same thing. Many do not know the word of God. They are more focusing that God is love, and that's how they are restricting themselves. కదా. ఆయన యొక్క కోపము పరలోకం నుండి వస్తుందని పేతురు చెప్తున్నాడు, అపోస్తలు పౌలు చెప్తున్నాడు. And God is a consuming fire, and the wrath of God will come upon these kind of people, and the judgment will fall upon మరి them. వీళ్ళు ఎలా చెప్పేస్తారు దేవుడు కోపమే ఉండదని? How can they preach that God is only love and God is not getting నువ్వు angry? చెప్పిందే నమ్ముతా, దేవుడు కోపం ఉండదు కాబట్టి నీకు ఉండడానికి వీల్లేదు. మరి And since you said God will not get angry, therefore you are also not supposed to నీకు get angry. ఉండడానికి వీల్లేదు. మరి You also must not నువ్వు have. చెప్తున్నావు కదా దేవుడు కోపం ఉండదని. You are saying you should not have నువ్వు angry. నమ్మిన దేవుడికి కోపం లేకపోతే నీకు కోపం ఉండకూడదు When you say God does not show his anger, you also should not show your anger. కదా. 14th verse చూడండి. 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. బహు ఆశ్చర్యం అంట. ఆ బహు ఆశ్చర్యం ఏంటో చూద్దాం.
వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అంతే. అంటే ఏంటంటే మనుషులు వేసే ఆ ఫౌండేషన్ తో వాళ్ళందరూ నేర్చుకుంటారు. That means whatever foundation the man has, according to the tradition of man, they will learn by that. అంటే దానికి అర్థం ఏంటి? Now, what does it mean? 15వ వచనం చూడండి. వర్స్ 15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా ఉమ్, లోలోపల వాటిని మరుగు చేయు జూచు వారికి శ్రమ. అంతే. అదే చెప్పాను కదా, లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట మాత్రం నటిస్తారని. I told you they are different people, they different pretend in different way, outside ఇలా and inside. ఉండొద్దని నేను మీకు నేర్పిస్తున్నా. I say do not be like this, అంటే మీరు శ్రమలోకి వెళ్ళకూడదు అని. so that you don't enter into కానీ ఇక్కడ tribulations. వాక్యం ఏం చెప్తుంది? But what does the word say? తమ ఆలోచనలు దేవుడికి కనపడకుండా లోపల వాటిని మరుగు, ఇది వాళ్ళ ఆలోచన. ఇది And this is their own thinking process. వాళ్ళు మరుగు చేసుకునే వారికి శ్రమ. అంటే నీ దేవుణ్ణి గురించి ఇంకా నీకు తెలియదు, నీ దేవుడి స్వభావం గురించి నీకు తెలియదు, నీ దేవుడికి సమస్తము తెలుసా నీకు తెలియదు, నువ్వు ఎక్కడ దాక్కున్నా ఆయనకు కనబడుతుందో నువ్వు మర్చిపోయావు You do not know anything about God, and you cannot hide from anything. You cannot have any secret counsels. కదా. నెక్స్ట్ మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయిపోయింది, అయిపోయింది. ఎంత మూర్ఖులు అని అన్నారు. అంతే. 16వ వచనంలో అయ్యో ఎంత మూర్ఖులు. అదే మన అపోస్తలు పౌలేమన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని అన్నాడు. And woe to them, how foolish of them. Like what that's what Apostle Paul said. What a wretch I am. కదా. Proverbs 16 verse 8 and 9 చూడండి. అంటే దేవుడి యొక్క ఫౌండేషన్ లేకుండా నీ ఫౌండేషన్ వేసుకుంటున్నావు అని అంటే తప్పకుండా ఆ పాపంతో పట్టుకొని ఆ పాపంలో చిక్కుకొని వాళ్ళు ఉండవలసిందే. ఇంక వేరేం చేయలేం మనం. Now, without God's foundation, you are laying your own foundation. Therefore, you are forced. Your sin will ensnare you and catch you and find you. Proverbs 16 verses 8 and 9. సామెతలు 16వ అధ్యాయము 8, 9 వచనములు. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అంతేనండి. Better is little bit righteousness than చాలు. vast revenues without justice. అసలు ఆ నీతితో న్యాయంగా యథార్థంగా నువ్వు ఉన్నప్పుడు ఏ తప్పు ఏ పాపము చేయలేదన్న ధైర్యము, ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకము. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నీతిమంతులు పిల్లలు అడుక్కోరు, కాబట్టి నా పిల్లలకి అన్ని మంచి జరుగుద్ది, నాకు మంచి జరుగుద్ది అని ఒక నమ్మకం నీకు దొరుకుద్ది. Therefore, you will have the confidence that I am righteous. Therefore, my children also will not beg. They will not have to go here and there. అప్పుడు అటువంటి వాడికి ఏమవుతుంది? 9th verse చూడండి. 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయములలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అయిపోయిందిగా. నువ్వు ఏమనుకుంటే తప్పక జరుగుద్ది. Therefore, whatever you desire, it will come to pass. నువ్వు హృదయంలో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నేను నీ కొరకు ఇట్లా ఉంటానన్నప్పుడు దాని మీద నువ్వు నిలబడినా, ఇదిగో ఈ బలహీనతను నేను బయటకు వస్తున్నాను అంటే అది కూడా నువ్వు దేవుడికి మాటేస్తున్నావు కాబట్టి తప్పక నువ్వు అనుకున్నది జరిగిస్తావు. Amen. God will fulfill the desires of your heart because you're saying, even I want to come out of this weakness, means yes, for sure it will take place. అదే బెత్షెబాకి దావీదుకి పుట్టిన బిడ్డ మరణించాడు. వివాహం అయిన తర్వాత వాళ్ళకి పుట్టిన సొలొమోనుకి గొప్పగా ఎంతో జ్ఞానము వివేకం కలిగిన గొప్ప రాజ్యంతో ఆశీర్వదించబడ్డాడు. The first child which was born in a wrong way to Bathsheba and David died, but then when Solomon was born, he was blessed immensely. చూడండి 1 Corinthians 3:7. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 1 Corinthians chapter 3 verse 7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయే వాళ్ళలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అంటే నేను నేర్పించిన దాన్ని బట్టి దాని ప్రకారము మీరు నిలబడి ఉన్నది ఉన్నట్టు రిసీవ్ చేసుకుని మీరు వెళ్తున్నారు అంటే దానికి తగ్గ జీతం మీకు దొరుకుతుంది. If you are abiding in all the teachings that is being spoken from here, for sure you will be rewarded. Next verse. Verse 9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అంతవరకే వాక్యం వస్తుంది.
నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటూ వెళ్ళాలి. అంటే నువ్వు మార్చుకుంటూ, నేర్చుకుంటూ నీలో ఉన్న ఐగుప్తుని తీసేసావంటే నీ ఇల్లు అంతా పరలోకమే. And the word is coming. It all depends upon how you're perceiving and receiving and building your house. If you receive it positively and abide, then your house becomes like a paradise. నెక్స్ట్ వర్స్. వర్స్ 11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అంతే. దేవుడి యొక్క వాక్యము ఆ ఉన్నది ఉన్నట్టు నువ్వు విని దాని ప్రకారం నువ్వు మార్చుకుంటున్నావంటే దేవుని యొక్క పునాదితో నీ ఇల్లు కట్టుకుంటున్నావు. If you're abiding in the word that you have heard and instructions that you have heard, that means God is building your house. 12th verse. 12వ వచనం ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అంతే. నీ ఆలోచనతో కడతావో, నీ ఐగుప్తుతో కడతావో, లేకపోతే దొంగతనంగా నువ్వు డబ్బు సంపాదించి దేవుడికి ఇవ్వాలనుకున్నావో, దొంగతనంగా సంపాదించి దేవుడికి ఇవ్వాలని అనుకున్నానని సౌలు చెప్పినట్టు చెప్పుకుంటావో, అవన్నీ నీ ఇష్టం. నువ్వు దేని మీద కడతావు, నువ్వు కట్టుకుంటూ వెళ్ళిపోతావు అంతే. మళ్ళీ దేవుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. It all depends on how you are building a foundation. It's by illegal gotten monies or by wrong word, falsehood and telling lies, hypocrisy. It all depends. అంతవరకే. నువ్వు దేని మీద కడుతున్నావో నీ దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు బంగారం మీద కడుతున్నావా, వెండి మీద కడుతున్నావా, రాళ్ళ మీద కడుతున్నావా, కర్ర మీద కడుతున్నావా, గడ్డి మీద కడుతున్నావా, అదంతా కూడా నీ ఆలోచన బట్టే ఉంటుంది. It all depends. Whether it's gold, silver, precious stones or wood, hay and straw. It all depends upon you. నువ్వు దేవుడి బోధతో నువ్వు కట్టావంటే నీ ప్రవర్తన విధానము, నువ్వు ప్రవర్తించే విధానము, నువ్వు ఆలోచించే విధానము, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలోనే నీ ఫౌండేషన్ కనబడుతుంది. Your foundation is clearly visible when you are abiding in the teachings that you heard and you're practicing it. కదా? అవునా కదా? Yes or no? చదవండి. వర్స్ 14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానని అనుకుని ఎడల జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావలెను. అవును, చాలా మంది అన్నారు ఇలా చెయ్యి పట్టుకున్నానంటే మీ ఒంట్లో ఏముందో కూడా చెప్పగలను అని చెప్పారు. There are certain wicked people who said, if I touch you, I can know what all things are there and what's అది happening. చెప్పినప్పుడు నాకు తెలిసింది నీలో ఏముందా అని. And I knew what is there in your heart when you told it. కదా? ఎందుకంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్నది నీకు నువ్వే బయలుపరుచుకున్నావు. You have revealed yourself that you are నీ deceiving జ్ఞానము yourself. దేవుడి దృష్టికి వెర్రిదని నువ్వు రియలైజ్ అవ్వలేకపోయావు. You're not able to realize that your wisdom is foolish in the sight of God. 20వ వచనంలో మరియు జ్ఞానుల ఆలోచనలు వ్యర్థములని దేవుడికి బాగా తెలుసు అని చెప్పింది. And the Lord knows the thoughts of the wise, that they are futile. కానీ నువ్వు బంగారము వెండి అయితేనే దేవుని యొక్క గుడిలో నువ్వు ఉంటావు. If it is only gold and silver, then you can be in the foundation God has laid, which is the temple of ఎందుకంటే God. ఆ పాత్రలు దేవుని సన్నిధికే తీసుకురావాలని లేఖనం చెప్పింది. Because those vessels have to be brought to the temple for utility. కర్రలతోనూ మట్టిలతోనూ దేవుడికి అవసరం లేదు. With wood, hay and straw, it's of no use. Proverbs 21 verse 30. Proverbs 21 verse 30 సామెతలు 21వ అధ్యాయము 30వ వచనము యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. అంతే. దేవుడికి విరోధంగా, ఇది మాత్రము ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోండి, దేవుడికి విరోధంగా ఉన్న జ్ఞానమైన ఏదైనా కూడా నిలవదు. There's no wisdom or understanding or counsel against the Lord. అంతే. నువ్వు మనుషులకు విరోధంగా మాట్లాడట్లా, దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నావు అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. You're not speaking against a man, but you're not realizing that అది you're speaking నీకు against God. నచ్చకపోయినా, నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నా, నువ్వు ఎలా ఆలోచించినా మాత్రము దేవుడు చేయవలసింది మాత్రం చేసేస్తారు. నీ అండర్స్టాండింగ్, నీ ఆలోచన ఏదైనా ఉండని దైవ దృష్టి ప్రకారమే నీకు తీర్పు జరుగుతుంది. No matter what your thoughts, your plans, your schemes are, only God's way, God's will only will be accomplished. కదా? కాబట్టి 31 verse కూడా చూడండి.
31వ వచనం, యుద్ధ దినమునకు గుర్రములను పరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. కదా, అంటే యుద్ధానికి ఎవరైనా సిద్ధంగా ఉండొచ్చు, Anyone can be prepared for the battle, కానీ జయం అన్నది దేవుడి చేతిలో ఉంటది, వాళ్ళ చేతిలో ఉండదు but it is God who gives us the victory, not in their hands. కదా. Amen. దానియేలుని సింహం బోన్లో వేసేసినప్పుడు వాళ్ళు గెలిచారు, When Daniel was put into the lion's den by the conspirators, they కానీ thought his వేసేసారా life is లేదా? over. But was it done or not? వేసేసారు కదా. Yes, they were able to put him in the den. యోనాని లోపల వేసామన్నప్పుడు చేప మింగుద్దని అనుకున్నాడా? Did Jonah think that the fish will come and మరి swallow him? నోట్లో పడిపోయాడా లేదా? Did he not fall in the mouth of the fish? పడిపోయాడు కదా నోట్లోనే. He fell. 3 రోజులు చేప నోట్లోనే కదా ఉన్నాడు. He was there in the belly of fish for 3 days and 3 దానియేలు nights. సింహం బోన్లో పడిపోయాడు, యోనా చేప నోట్లో ఉండిపోయాడు. Daniel జరిగిపోయింది. was there in the lion's den, and while Jonah was there in the belly of the fish. జరిగిపోయింది It occurred. కదా. అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడికి వెళ్ళి పడ్డారు? Likewise, Shadrach, Meshach, Abednego, where did they fall? అగ్నిగుండంలో పడిపోయారు. They fell into the fiery furnace. పడిపోయారా లేదా? They fell or not? పడిపోయారు. అక్కడ They fell. అగ్నిగుండంలో పడిపోయారు, వేసేసారు. They were put into that fire. అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది, అవునా కదా? The punishment was complete. అలాగే యోసేపుని గుంటలో పడేసారా లేదా? Likewise, did they not put Joseph inside the అయిపోయింది, pit? వాళ్ళు ఏమనుకున్నారో చేస్తారు. They were- కానీ యోనా 3వ రోజు ఆ చాపకి ఆజ్ఞ ఇస్తే యోనాన్ని భూమి మీద ఊసివేయడం జరిగింది But when God commanded the fish, it had to puke Jonah on the seashore. కదా. కానీ యోనా బతుకున్నాడా లేదా? Was Jonah alive or dead? బ్రతికే ఉన్నాడు. He was alive. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలాగా ఒక్క 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 ఆ, చేతి మీద గాయం కూడా లేకుండా వాళ్ళు బయటకు వచ్చారా లేదా? What happened to Shadrach, Meshach, and Abednego? Nothing happened to them, not a single బయటకు scratch. వచ్చారా లేదా? Did they బయటకు come out or వచ్చారు not? Yes, they came out. కదా. అలాగే యోసేపు కూడా బయటకు వచ్చాడా లేదా? What happened to Joseph also? Did he not ఎంత come out? మంచిగా బయటకు వచ్చాడు. How well he came out. ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనం చెప్పి బయటకు వచ్చాడు He said Genesis 50:20 and he came out. కదా. మీరు నాకు కీడు చేయాలనుకున్నాడు, కానీ నేటి దినమున అది నాకు మేలుగానే జరిగిందని చెప్తున్నాడు You intended to do evil, but God has meant to do this good to me. కదా. మంచి జరిగింది అక్కడ. Good only happened to him. అంటే దానియేలు ఏమన్నాడు? నా దేవుడి దృష్టికి నేను యథార్థవంతుడిగా కనపడ్డాను కాబట్టి సింహం బోన్లో నుండి నన్ను రక్షించారు. And Daniel was able to tell to Darius, I was found righteous in the sight of God. That's the reason for him to bail me Kada. out of the lion's den. కాబట్టి గెలిచినట్టే కదా, You have overcome. ఓడిపోలేదు కదా. You're not lost. కదా, ఓడిపోలేదు. You are అలా not lost. అదే వాక్యంతో అదే న్యాయంగా దేవుని భయంతో దేవుని సత్యంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. With the same fear, with the same reverence, you're holding on to truth and walking. అంతే, అన్ని పడుతున్నట్టున్నాయి, కానీ ఎవరు సేఫ్ గా ఉన్నారు? Oh, who is safe here actually? ఎవరు సేఫ్ గా ఉన్నారు? Who is safe? కదా. ఇప్పుడు దానియేలుని వేసేసిన వాళ్ళకి సేఫ్ దొరికిందా? Now the people who Dorikinda. put Daniel inside the land, did they get safety? దొరకలేదు. Did the conspirators of Daniel get Ante. safety? No, they did not. ఎవరికి సేఫ్ దొరకదు. Therefore, not దేవుడిలో the ఉన్న wicked వారికి people will not have మాత్రమే safety. సేఫ్ దొరుకుతుంది Safety is only for those who depend on God and walk in His ways. కదా. అందుకనే ఇక్కడ 31st verse లో ఏముంది? యుద్ధమునకు గుర్రములు ఆయతలు రెడీ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు గెలవలేరు. The horse is prepared for the day of the battle, but deliverance comes only from the Lord. క్రీస్తుని సిలువ వేసేసారా లేదా? Did they not crucify Christ? అయిపోయింది కదా. It is done. వేసేసారా లేదా? మరి ఇప్పుడు ఎవరు జీవించి ఉన్నారు? Now who's alive? క్రీస్తు జీవించి ఉన్నారు. Christ is alive. ఆయన రక్తము మా మీద మా పిల్లల మీదకి తీసుకురండి అని ఆ తరాల నుంచి మీద రక్తం యొక్క సాక్ష్యం వాళ్ళ మీద నెత్తి మీద పడుతూనే ఉంది. Though ఆ Christ శాపం. was implicated and he died, he rose again and is alive today. But those people who said, let the blood of Jesus come upon us, even now they are having the same curse which is కదా, effective upon their టార్చర్ lives. కూడా చేసేసారు కదా, They tortured him. అన్ని అయిపోయింది కదా. Everything was over. కాబట్టి ప్రతిదీ కూడా చూసే వాళ్ళకి తప్పుగా కనిపించొచ్చు. Therefore, it will appear as if what we are doing is wrong to others. అన్ని చూస్తే వాళ్ళకి ఏంటి తప్పుడు చేయడం వల్ల అవిధేయత వల్ల జరిగినట్టే కనబడుతుంది. It will appear as if we are doing something which is disobedient. వాక్యం కదా, మనం ఎలాగైనా తీసేసుకోవచ్చు. Because it's the word of God, we can take it with the way we understand. ఏదైనా సరే చూడటానికి ఏదో తప్పులు చేశారని కూడా బయటకు పెట్టేవచ్చు, It will appear as if we have done some mistake. కానీ దేవుడి దృష్టిలో అది కాదు. But in the sight of God, that's not the case. దేవుడు ఆయన వాక్యంతో ఇల్లు కట్టారంటే అది ఎప్పుడు నిలబడే ఉంటుంది. And when God builds that house through His word, that house will always stand forever. కదా. దేవుడి దృష్టిలో యథార్థంగా ఉన్నవారు చావరు,
ఎప్పుడు జీవించే ఉంటారు. The people who are upright, blameless, they will never die, they will live forever. చాప మింగదు, The fish will not swallow, సింహం చంపదు, nor will the lions అగ్ని eat, కాలదు, nor will the fire consume. ఏమీ జరగదు. Nothing will happen. కాబట్టి వాక్యంలో చెప్పినట్టు యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఏమి జరుగుతుందా అన్నది ఒక ఇంట్రడక్షన్ చెప్పాను. రేపు కంటిన్యూ చేస్తాను We just gave an introduction of Psalms 127 verse 1. If the Lord does not build the house, what will happen? కదా. Tomorrow we'll see its continuity. వాక్యం అందరికీ తెలుసు. Everybody knows the word. దేవుడు ఇల్లు కట్టకపోతే ఏమవుతుంది? Everybody knows what will happen if the Lord doesn't build the house. దాని అర్థము తెలియాలి అని అంటే దాగి ఉన్నది ఓపెన్ చేస్తేనే ఆ మర్మంతోనే బోధించగలుగుతాం. If you need the revelations, you have to know about it నేను tomorrow. బాప్టిజం తీసుకున్నాను కాబట్టి దేవుడు నా ఇల్లు కట్టారని చెప్పుకొని తిరుగుతారు. Many people says I'm baptized, therefore God has built my house. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను కాబట్టి దేవుడు నా కాపుదలు ఉంటారు. They say the spirit of the Lord is there upon me, I speak in కానీ నువ్వు tongues, therefore ఐగుప్తులో I get a ఉన్నావని నీకు protection. తెలియదు. But you don't realize that you are still there in Egypt. ఐగుప్తు దాస్యంలో ఉన్నావని నీకు తెలియదు. You do not know that you are in the bondage దేవుడిని of పాయింట్ అవుట్ Egypt. చేస్తున్నావని నీకు తెలియదు. You do not know that you are pointing into God. దేవుడి మీద నీకు నమ్మకం లేదని నీకు తెలియదు. You don't realize that you don't have faith in God. అయోగ్యంగా నువ్వు కమ్యూనియన్ తీసుకున్నావని తెలియదు. You do not know that you are partaking in the communion in an నువ్వు unworthy పలికిన way. మాటని నువ్వు నిలబెట్టుకోవట్లేదని నీకు తెలియదు. You do not know that you are not keeping in the word. అదే విధంగా దేవుడు చెప్పిన మాటల్ని బట్టి నీ మాటని బట్టి నువ్వు ముట్టుకుని నువ్వు పట్టబడుతున్నావు అనేది నీకు తెలియదు. అంటే You do not know. ఈ 7 జరుగుతూ ఉంటాయి అన్నమాట. You do not know that your words are ensnaring you, and you do not know the 7 things are working against you. షలోమ్ అలైకుం. God.